गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. పరమ భాగవతోత్తముడైన అక్రూరుడు బృందావనానికి వచ్చి కృష్ణుని కంసవదన కోసం తీసుకువెళ్ళేది అధ్యాయం. దీనికి అక్రూరాగమనం అని పేరు. ఇలా కంసుడు అక్రూరుని పిలిచి మీరు వెళ్ళి ఆ కృష్ణుని ఇక్కడ తీసుకురావాలి అని చెప్పిన వెంటనే అక్రూరుడికి రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. కృష్ణుని చూస్తామా, కృష్ణ దర్శనం దొరుకుతుందా అంటూ ఇన్ని సంవత్సరంగా ఎదురు చూస్తూ ఉండేటప్పుడు మనకు చాలా రోజులుగా ఎదురు చూస్తుండే ఒక విషయం తెల్లవారి జరగబోతుందంటే రాత్రి నిద్ర వస్తుందో మనకు. అలాగా అక్రూరులకి నిద్రనే రాలేదంట. ఎప్పుడు తెల్లవారుజామున వస్తుంది ఎదురు చూస్తూ ఉండేటప్పుడు అలా తెల్లవారుజాము వచ్చిన తర్వాత రథంలో బయలుదేరారు అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళేదానికి. ఇలా బృందావనం అక్కడి నుంచి మీకు చూసినారంటే దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు. ఒక గుర్రం బండిలో వెళ్ళినామంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాల్లో బృందావనం వెళ్ళి చేరుకోవచ్చు. కానీ తెల్లవారు బయలుదేరిన అక్రూరుడు సాయంత్రమే వెళ్ళి చేరుకున్నారంట. ఎందుకంటే ఇలా సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క రూపాన్ని ఇలా దర్శనం చేసుకుంటూ స్మరించుకుంటూ వచ్చేటప్పుడు తనకు తాను మరిచిపోయి అక్కడే కొంతసేపు నిలిచిపోతారంట. కొంతసేపు నిలిచిపోయి 1 గంట అయిన తర్వాత మళ్ళీ లౌకిక స్పృహానికి వచ్చి మళ్ళీ బయలుదేరుతారంటూ ఇలా వస్తూ ఉండడం వల్లనే ఈ 10 కిలోమీటర్లు మీరు చూసినారంటే ఒక తెల్లవారు నుంచి సాయంత్రం నుంచి ప్రయాణం చేసేలాగా అయింది. ఇలాగ అక్రూరులు బయలుదేరారు. బయలుదేరుతూ వచ్చేటప్పుడు ఈరోజు నేను పరమభాగ్యవంతుణ్ణి, ఎందుకంటే ఆ భగవంతుణ్ణి చూడబోతానే అంటూ ఇలా సంతోషంగా వస్తున్నారంట. దీని తరంగంలో నారాయణ తీర్థులు వర్ణించేటప్పుడు ద్రక్ష్యామి గోకుల నిలయం, నేను ఆ గోకుల నిలయాన్ని చూడపోతాను. అక్కడ ఎవరున్నారంటే గోపీ మాధవం ద్రక్ష్యామి గోకుల నిలయం అంటూ ఆ భగవంతుని చూడబోతాను అంటూ సంతోషంగా ఇలా బయలుదేరుతూ వస్తున్నారు. అప్పుడు ఏమేమి స్మరించుకుంటూ ఆ అక్రూరులు ఆ రథంలో వచ్చారు అనేదాన్ని శుకాచార్యులు బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వచ్చారు. ఇలాగ రథంలో వస్తూ ఉండేటప్పుడు నేను భగవంతుని దర్శనం చేసేంత భాగ్యవంతున్నా, అలా చూసినామంటే అంత భాగ్యవంతుని నేను కాదు. కానీ మన కాలం ఇలా సంచరిస్తూ వచ్చేటప్పుడు మనకు ఒక మంచి కాలం వచ్చేటప్పుడు మంచిది జరుగుతుంది కదా. ఇలాగా ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఎప్పుడు అలాగనే పోతూ ఉంటామా ఏమి? అప్పుడప్పుడు మంచి కాలం వచ్చి అతను ప్రవాహంలో వెళ్తే అతనికి ఒడ్డు చేరేలాగా భగవంతుడు అనుగ్రహిస్తారు కదా. అలాగా ఈ పాపి అయిన నన్ను ఇప్పుడు భగవద్ దర్శనం కోసం ఇలా భగవంతుడు నాకు అనుగ్రహం చేశారు. నేనేం చేయబోతానంటే పైన భగవంతుని యొక్క చరణారవిందాన్ని దర్శనం చేయబోతాను. ఆ భగవంతుని యొక్క చరణారవిందాన్ని దర్శనం చేయాలి ఎవరైతే ఎదురు చూస్తున్నారంటే పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, యోగులు, ఋషులు, మునులు, భాగవతులు అందరూ ఎదురు చూస్తున్నారంట, ధ్యానం చేస్తున్నారంట. దక్కలేదు. ఆ ప్రభువుల యొక్క చరణారవిందాన్ని దర్శనం చేసేదానికి వస్తున్నాను. దానివల్ల నా యొక్క సకల పాపములు తీరబోతున్నాయి నాకు తెలుసు. ఆ చరణారవిందం పడేలాగా సంచరిస్తున్నారు ఈ బృందావనం ఎంత భాగ్యం చేసింది అంటూ ఈ బృందావనం యొక్క మాహాత్మ్యము, భగవంతుని యొక్క చరణారవిందాన్ని తలుచుకుంటూ వస్తున్నారు. ఇలా సమాధి స్థితికి వెళ్ళిపోతారంట. అప్పుడప్పుడు ఇలా సమాధి స్థితికి పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ కొంతసేపు రథాన్ని నడపడం అంటూ ఇలా వస్తూ ఉండేటప్పుడు ఒక అందమైన శ్లోకం. ద్రక్ష్యామి నూనం సుఖపోలనాసికం, ఎవరిని చూడబోతాను అంటే ద్రక్ష్యామి నూనం సుఖపోలనాసికం. ఆ ప్రభువు అందమైన ముక్కు, అందమైన కళ్ళు, విస్తారమైన పాలము, దాంట్లో కస్తూరి తిలకము, పైన జడ వేసుకొని దాంట్లో బరుగంతో నెమలి పింఛంతో అందమైన ముఖాన్ని చూడబోతాను. అది సత్యం. అలాంటి ప్రభువుల్ని చూసి నాకు సంతోషం అనేది తప్పకుండా, ఆనందం అనేది కలగబోతుంది. అలా భగవంతుడు నన్ను చూడబోతారు అంటూ ఇలా సంకల్పిస్తూ వస్తున్నారంట. అలా సంకల్పిస్తూ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ప్రదక్షిణో మే ప్రచరంతి వై మృగా, శకునంలాగా అన్ని మృగములు ఆ రథాన్ని ప్రదక్షిణంగా వెళ్తుందంట. భగవంతుడే వచ్చి ఇలాగ నాకు అనుగ్రహం చేసేదానికి చేయబోతారు, నాకు అనుగ్రహం చేయబోతారు. దానికి శకునంగా ఈ మృగములన్నీ ప్రదక్షిణంగా వెళుతుంది అంటూ చెప్పి ఒక అందమైన శ్లోకం
ఇలాగ స్మరించుకుంటూ అక్రూరులు రథంలో బృందావనానికి ఇలా వస్తూ ఉన్నారు. అక్రూరులు ఇలా రథంలో వచ్చేటప్పుడు భగవంతుని స్మరించుకుంటూ సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఇప్పుడు భగవంతుని యొక్క రూపాన్ని ఇలా స్మరించుకుంటూ వచ్చేటప్పుడు భగవంతుని యొక్క చరణారవిందాని యొక్క మహిమను చెప్పి, ఈ చరణారవిందం ఎక్కడైతే తగులుతుంది, ఆ బృందావనంలోని క్షేత్రం, ఆ యమునా నదిలో, తర్వాత పశువులు, ఆ గోపికలకు అందరికీ చరణారవిందం అనుగ్రహం చేస్తోందంట. గోపికలకు తాపంగా ఉంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని చూస్తారు, తన మనసులో ఉండే తాపమంతా వెళ్ళిపోతుంది. అందుచేత నేను బృందావనంలో ఉండే భగవంతునికి మాత్రం నమస్కారం చేయలేదు, అక్కడ ఉండే బృందావన వాసులు, గోపికలు, ఆ గోపబిడ్డలు, గోపులు, నందగోపుడు, యశోద అందరికీ నమస్కారం చేయబోతాను. ఇలాంటి భాగ్యం దక్కుతుందా? భగవంతుని యొక్క చరణారవిందం చూసేది ఎంత కష్టమని మాలాంటి భాగవతుల్ని, యోగుల్ని, సన్యాసుల్ని అడిగితే తెలుస్తుంది అది ఎంత దుర్లభమని. కానీ వీళ్ళేదో భాగ్యం చేసినందువల్లనే కదా ఇలా ప్రతిరోజు చూసేదానికి ఒక మహిమ వీళ్ళకి దక్కింది. అందుచేత వాళ్ళకి నేను నమస్కారం చేయబోతాను అంటూ ఇలా స్మరించుకుంటూ వస్తున్నారు అక్రూరులు. ఇలా వచ్చేటప్పుడు నమస్కారం చేసిన తర్వాత భగవంతుడు తన యొక్క కరారవిందంతో నా తలపైన ఇలాగ అనుగ్రహం చేయబోతారు కరస్పర్శంతో. అలా స్పర్శం తక్కిన వెంటనే నాకు నా మనసులో ఉండే అజ్ఞానం అన్నీ తొలగిపోతాయి. ఎలాగైతే భగవంతుని యొక్క కరస్పర్శం వల్ల గోపికల యొక్క మనసులో ఉండే అజ్ఞానమంతా పోయిందో, అలాగనే భగవంతుడు నన్ను కూడా తన కరస్పర్శముతో పరమ పుణ్యాత్ముడిగా చేయబోతారు, ఇది నిశ్చయం అంటూ ఇలాగ భగవంతుని పట్ల ఆ విశ్వాసము, ఇలా భగవంతుడు నాకు చేయబోతారు అనే నమ్మకం, ఈ నమ్మకమే మనకు తప్పకుండా ఉండాలి. భగవంతుడు కాపాడుతాడా లేదా అంటూ ఇలాగంతా ఆలోచించకుండా తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు, రక్షస్యసీతి విశ్వాస అనే విశ్వాసం కానీ మనకు ఉంటే తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు. ఇది శరణాగతి లక్షణం. అలాగా అక్రూరుడు ఇలా స్మరించుకుంటూ వచ్చేటప్పుడు తప్పకుండా భగవంతుని యొక్క కరస్పర్శంతో నా మనసులో ఉండే అజ్ఞానమంతా పోతుంది అంటూ స్మరించుకుంటూ వస్తారంట. రథంలో వచ్చేటప్పుడు మళ్ళీ భగవంతుని యొక్క చరణారవిందం, కరారవిందాన్ని ఇలా స్మరించిన వెంటనే సమాధి స్థితికి వెళ్ళిపోతారు. అందుచేతనే తెల్లవారి బయలుదేరిన అక్రూరులు సాయంత్రమే ఇక్కడ నందగోకులానికి రాబోతారు. అలా రథంలో వచ్చేటప్పుడు నేను ఇప్పుడు కంసుడు పక్షం నుంచి వస్తున్నాను ఇలా తలుచుకుంటున్నారు అక్రూరులు. కంసుడు పక్షం నుంచి కదా వస్తున్నాను, కంసుడు కృష్ణుడికి శత్రు. అలాగే నేను శత్రుపక్షం నుంచి వస్తున్నాను, ఇతనితో మాట్లాడొచ్చా, అతనితో మాట్లాడకూడదా అని భగవంతుడు ఒక్క పూట కూడా ఆలోచించరు. ఎందుకంటే నా మనస్సు ఎలా ఉంది, నేను ఇంత భక్తుడిని అంతర్యామి కాబట్టి అతనికి తెలుసు. అందుచేత ఆ ద్వేషాన్ని నా పట్ల ఒక్క క్షణం 1% కూడా చూపించరు భగవంతుడు అంటూ నేను ఇలా వచ్చిన తర్వాత భగవంతుడికి నమస్కారం చేయబోతాను. నమస్కారం చేసేటప్పుడు అక్రూరా అని నన్ను పిలువబోతారు. ఆ భగవంతుని యొక్క వాక్కు నుంచి ఆయన అలాగా భగవంతుని యొక్క వాక్ అమృతం నుంచి వచ్చే మాటలను వినేదానికి ఎంతమంది కాచుకొని ఉన్నారు, నన్ను ఇలా పిలువబోతారు. అలా పిలిచిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంకా నాకు ఏం కావాలి, ఈ పదవులు, ఈ డబ్బులు ఇవన్నీ ఏమీ అవసరం లేదు, భగవంతుని యొక్క పిలుపే నాకు చాలు, ఇదే నేను ధన్యునయ్యాను అంటూ ఇలా స్మరిస్తూ వస్తారు. ఆ భగవంతుని స్మరించుకుంటూ అక్కడే సమాధి స్థితికి వెళ్తారు. ఇలా వెళ్తూ మళ్ళీ వస్తూ ఇలా నడుపుకుంటూ వచ్చేటప్పుడు భగవంతుని మళ్ళీ ఇంకో విధంగా స్మరించేదానికి ప్రారంభించారు అక్రూరులు. ఇలా వస్తూ ఉండేటప్పుడు చివరిగా నాతో కూర్చొని భగవంతుడు దండిగా మాట్లాడబోతాడు, అలాంటి భాగ్యం నాకు దక్కుపోతుంది, భగవంతుని యొక్క ప్రసాదం నేను భోజనం చేయబోతాను, అంత భాగ్యవంతుని అవ్వబోతాను అంటూ తలుచుకుంటూ వచ్చేటప్పుడు సాయంత్రం అయిపోయింది. అక్రూరుడు వస్తారు అని తెలుసుకొని భగవంతుడు ఎప్పుడు అస్తమన సమయంలోనే బృందావనానికి వస్తారు కృష్ణుడు. కానీ ఇప్పుడు కొంచెం ముందుగానే వచ్చేసారంట, ఎందుకంటే అక్రూరుడికి దర్శనం ఇవ్వాలి అంటూ. అలా భగవంతుడు ముందుగానే వచ్చారు కదా. రథంలో వస్తూ ఉండేటప్పుడు భగవంతుని యొక్క చరణారవిందం యొక్క అచ్చు తెలిసిందంట. అది ఎలాగ మనకు అందరి యొక్క అచ్చు ఒకేలాగానే ఉంటుంది కదా, దానికి ఎలా వ్యత్యాసం తెలుస్తుంది అంటే భక్తులకి మాత్రం తెలుస్తుందంట భగవంతుని యొక్క చరణారవిందం. అందుకోసమే ఈ రాసక్రీడ సమయంలో గోపికలు కూడా తెలుసుకున్నారు. అలాగా ఉత్తమమైన భక్తులకి మాత్రం భగవంతుని యొక్క చరణారవిందం ఎక్కడ ఉంది అంటూ అది ఒక అచ్చులాగా తెలుస్తుంది. అలా చూస్తూ ఉండేటప్పుడు భగవంతుని యొక్క పద్మరేఖ, యవరేఖ, ధ్వజరేఖ, శంఖరేఖము అంటూ మంగళ రేఖాంకితమైన ఆ చరణారవిందం యొక్క అచ్చును చూసిన వెంటనే దీనిపైన సంచారం చేస్తామా,
ఈ పాదధూళి కోసమే కదా బ్రహ్మదేవులు పరమేశ్వరులందరూ ఎదురు చూస్తున్నారు అంటూ ఆ పాదధూళిలో ఇటుపక్క అటుపక్క బొరులుతూ ధన్యునైనాను ధన్యునైనాను అంటూ ఇలా బొరులుతూ ధారధారగా కన్నీరు కారుస్తూ ఉత్తమ భక్తి లక్షణంతో ఉన్నారంట అక్రూరుడు. తర్వాత ఎలాగో తను సమాధానం చేసుకొని పైన కృష్ణుడిని చూడాలి కదా అంటూ రథంలో ఇలా బయలుదేరి వచ్చారు. ఇలా వస్తూ ఉండేటప్పుడు భగవంతుడు ముందుగానే వచ్చి అక్రూరులకి దర్శనం ఇవ్వాలి అంటూ యశోదమ్మకి చెప్పి తన్ను బాగా అలంకారం చేయమని చెప్పి తలపైనంతా జడ వేసుకొని దాంట్లో నెమలి పింఛమును పెట్టుకొని పీతాంబరాన్ని ధరించి శరీరమంతా చందనం వేసుకొని వనమాలతో శరీరమంతా ఆభరణాలు వేసుకొని కంకణం కేయూరమంతా పెట్టుకొని రాసలీలకు బయలుదేరేలాగా బలరామస్వామి కృష్ణుడు ఇద్దరు సిద్ధంగా ఉన్నారంట ఆ అక్రూరులకి దర్శనమిచ్చేదానికి. ఇలా అక్రూరులు వస్తూ ఉంటున్నారు. బృందావనంలో కొంచెం కొంచెంగా వస్తున్నారు. ఆ నందగోపుల యొక్క అంతఃపురానికి ముందు చూస్తే కృష్ణుడు బలరామస్వామి ఎదురు పిలిచేలాగా నిలబడుకున్నారు. వాళ్ళిద్దరిని చూసిన వెంటనే పరమ సంతోషంతో అక్రూరు రథం నుంచి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా కృష్ణుడి యొక్క చరణారవిందంలో నమస్కారం చేసేదానికి వచ్చారు. అలా చేసేటప్పుడు ఏమైందంటే తన కంటి నీరు ఏమైందంటే కొంచెం దూరం ముందు కృష్ణుడు నాని తెలియకుండా ముందే నమస్కారం చేసి కింద పడారంట. వెంటనే భగవంతుడు వచ్చి ఆ అక్రూరుణ్ణి అక్రూరా అని పిలిచి సమాధానం చేసి ఆలింగనం చేసుకున్నారంట. ఇవన్నీ భగవంతుడు చెయ్యాలి అంటూ అక్రూరులు ఆశపడ్డారు కదా. తన భక్తులు పడినట్టుగానే భగవంతుడు ఇలా అక్రూరుని ఆలింగనం చేసుకొని సమాధానం చేసిన వెంటనే భగవంతుని చూసి సంతోషంగా అలా బలరామస్వామిని కూడా ఆలింగనం చేసుకొని ఒక చేయిని బలరామస్వామి పట్టుకొని ఇంకొక చేయి కృష్ణుని పట్టుకొని తన ఇంటికి తీసుకొచ్చారంట కృష్ణుడు. ఇలా వచ్చిన వెంటనే నందగోపులు యశోద వాళ్ళు చూసినంటే వాళ్ళకి కూడా ఒక నమస్కారం. ఇలాంటి కృష్ణుణ్ణి ప్రతిరోజు పాలిస్తూ మీ యొక్క పాలు తాగి పెరిగిన బిడ్డ కదా ఈ వైకుంఠవాసి అంటూ యశోదకు నందగోపులకు నమస్కారం చేసి ఇలా లోపలికి వెళ్తూ ఉంటే దీంట్లో లోపల యశోదమ్మ ఆహారం సిద్ధంగా ఉంచింది. అందుచేత కృష్ణునితో పాటు కూర్చొని చక్కగా కృష్ణుడు నాతో మాట్లాడతారా, కృష్ణుడు అక్రూరుని పిలుస్తారా అంటూ ఇలా ఆశగా వచ్చినప్పుడు భగవంతునితో పాటు కూర్చొని భోజనం చేసే భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చారంట. అలా భగవంతునితో పాటు కూర్చొని చక్కగా భోజనం చేసిన తర్వాత బలరామస్వామి తాను స్వయంగా తాంబూలం మడిచి ఇచ్చారంట అక్రూరులకి. ఇలా తాంబూలాన్ని వేసుకొని పరమ భాగ్యవంతుడిగా ఇలా ఇది కలనా నిజమా అని తెలియకుండా సంతోషంగా ఉండేటప్పుడు నందగోపులు అందరూ కూర్చొని పైన మాట్లాడేదానికి ప్రారంభించారు. వెంటనే నందగోపుల అక్రూరుని చూసి ఈ కంసుడు మహాదుష్టుడిగా వాడు చేసే పని అన్నిటికీ అంతు లేకుండా పోతుంది. ఆ దేవకి యొక్క బిడ్డలందరినీ చంపాడు. ఇప్పుడు అందరినీ ఒక్కొక్క రసుడిగా పంపించి మాకు ఇక్కడ కష్టాలను ఇస్తున్నాడు. అతని యొక్క కాలం ఎప్పుడు ముగుస్తుంది అని తెలియటం లేదు. అతనితో పాటు మీరందరూ ఎలా ఈ మసరులో ఉంటున్నారు, యాదవులందరినీ హింసిస్తున్నారు అని నేను విన్నాను. ఏదో భగవత్ కృప వల్ల మీరు కూడా అక్కడ ఉంటున్నారు. ఇలా మనం దీనివల్ల ఏం తెలుసుకున్నామంటే భగవంతుని యొక్క కృప ఉంటే అన్ని చోట్లను ఉండగలుగుతామని మీలాంటి వారిని చూస్తే తెలుస్తుంది అంటూ ఇలా నందగోపులు అక్రూరుల దగ్గర మాట్లాడుతున్నారు. దానితో అధ్యాయం అనేది పూర్తి అయింది. ఈ అధ్యాయం అంతా అక్రూరుడు భగవద్ ధ్యానంతో భగవంతుని స్మరిస్తూ ఈ నందగోకులానికి బృందావనకు వచ్చిన కథ పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథాష్టాత్రింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ అక్రూరోऽపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నందగోకులం గచ్చన్ పథి మహాభాగః భగవతి అంబుజే క్షణే భక్తిం పరాముపగతః ఏవమేతత్ అచింతయత్ కిం మయా ఆచరితం భద్రం కిం తప్తం పరమం తపః కిం వాచాపి అర్హతే దత్తం యద్రక్ష్యామి అద్య కేశవం మమైతత్ దుర్లభం మన్యే ఉత్తమ శ్లోకదర్శనం విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మనః మైవం మమాధమస్యాపి
स्यादेव अच्युतदर्शनं ह्रियमाणः कालनद्या क्वचित्तरति कश्चन ममाद्या मङ्गलं नष्टं फलवांश्चैव मे भवः यन्नमस्ये भगवतः योगिध्येयाङ्घ्रिपङ्कजम् कंसो बताद्याकृत मेत्यनुग्रहं द्रक्ष्ये अङ्घ्रिपद्मं प्रहितो मुना हरेः कृतावतारस्य दुरत्ययं तमः पूर्वे तरन् यन्नखमण्डलत्विषा यदर्चितं ब्रह्मभवादिभिः सुरैः श्रिया च देव्या मुनिभिः सात्वतैः गोचारणाय अनुचरैश्चरद्वने यद्गोपिकानां कुचकुङ्कुमाङ्कितं द्रक्ष्यामि नूनं सुकपोलनासिकं स्मितावलोकारुणकञ्जलोचनम् मुखं मुकुन्दस्य गुडालकावृतं प्रदक्षिणं मे प्रचरन्ति वै मृगाः अप्यद्य विष्णोः मनुजत्वमीयुषः भारावताराय भुवो निजेच्छया लावण्यधाम्नः भवितोपलम्भनं मह्यं न स्यात् फलमञ्जसादृशः ययीक्षिताहं रहितोऽप्यसत्सतोः स्वतेजसापास्तमोभिदाभ्रमः स्वमाययात्मन् रचितैस्तदीक्षया प्राणाक्षधीभिः सदनेषु अभीयते यस्याखिल अमीवहभिः सुमङ्गलैः वाचो विमिश्रा गुणकर्मजन्मभिः प्राणन्ति शुम्भन्ति पुनन्ति वै जगत् यास्तद्विरक्ताः शवशोभनामताः स चावतीर्णः किल सात्वतान्वये स्वसेतुपालामर वर्यशर्मकृत् यशो वितन्वन् व्रज आस्त ईश्वरः गायन्ति देवा यदशेषमङ्गलम् तं त्वद्यनूनं महतां गतिं गुरुं त्रैलोक्यकान्तं दृशिमन्महोत्सवं रूपं दधानं श्रियैप्सितास्पदं द्रक्ष्ये ममासन् उषसः सुदर्शनाः अथावरूढः सपदीशयोरथात् प्रधानपुंसोश्चरणं स्वलब्धये धिया धृतं योगिभिरप्यहं ध्रुवं नमस्य आभ्यां च सखीन्वनौकसः अप्यङ्घ्रिमूले पतितस्य मे विभुः शिरस्य धास्यन्निज हस्तपङ्कजं दत्ताभयं कालभुजङ्गरं हसा प्रोद्वेजितानां शरणैषिणां नृणां समर्हणं यत्र निधाय कौशिकः तथा बलिश्चाप जगत्त्रयेन्द्रताम् यद्वा विहारे व्रजयोषितां श्रमं स्पर्शेन सौगन्धिक
गन्ध्यपानुदत् न मय्युपैष्यति अरिबुद्धिमच्युतः कंसस्य दूतः प्रहितोऽपि विश्वदृक् योऽन्तर्बहिः चेतस एतदीहितं क्षेत्रज्ञ ईक्षति अमलेन चक्षुषा अप्यङ्घ्रिमूले अवहितं कृताञ्जलिं मामीक्षिता सस्मितमार्द्रया दृशा सपद्यपध्वस्त समस्तकिल्बिषः वूढामुदं वीतविशङ्कऊर्जितां सुहृत्तमं ज्ञातिमनन्यदैवतं दोर्भ्यां बृहद्भ्यां परिरप्स्यतेऽथ माम् आत्मा हि तीर्थीक्रियते तदैव मे बन्धश्च कर्मात्मक उच्छ्वसित्यतः लब्धाङ्गसङ्गं प्रणतं कृताञ्जलिं मां वक्ष्यते अक्रूरततेत्युरुश्रवाः तदा वयं जन्मभृतो महीयसा नैवादृतो यः दिगमुष्य जन्म तत् न तस्य कश्चित् दयितः सुहृत्तमः न चाप्रियो द्वेष्य उपेक्ष्य एव वा तथापि भक्तान् भजते यथा तथा सुरद्रुमो यद्वत् उपाश्रितोऽर्थदः किञ्चाग्रजो मावनतं यदोत्तमः स्मयन् परिष्वज्य गृहीतमञ्जलौ गृहं प्रवेश्य आप्तसमस्तसत्कृतं सम्प्रक्ष्यते कंसकृतं स्वबन्धुषु श्रीशुक उवाच इति सञ्चिन्तयन् कृष्णं श्वफल्कतनयो अध्वनि रथेन गोकुलं प्राप्तः सूर्यश्चास्तगिरिं नृपा पदानि तस्याखिल लोकपाल किरीटजुष्ट अमलपादरेणोः ददर्श गोष्ठे क्षितिकौतुकानि विलक्षितानि अब्जयवाङ्कुशाद्यैः तद्दर्शनाह्लाद विवृद्धसम्भ्रमः प्रेम्णोर्ध्वरोमाश्रु कलाकुलेक्षणः रथात् अवस्कन्द्य सतेष्वचेष्टत प्रभोरमून्यङ्घ्रि रजांस्यहो इति देहं भृतामियानर्थो हित्वा दम्भं भियं शुचं सन्देशाद्यो हरेर्लिङ्ग दर्शनश्रवणादिभिः ददर्श कृष्णं रामं च व्रजे गोदोहनं गतौ पीतनीलाम्बरधरौ शरदम्बुरुहे क्षणौ किशोरौ श्यामलश्वेतौ श्रीनिकेतौ बृहद्भुजौ सुमुखौ सुन्दरवरौ बालद्विरदविक्रमौ ध्वज वज्राङ्कुशाम्भोजैः चिह्नितैः अङ्घ्रिभिर्व्रजं शोभयन्तौ महात्मानौ अनुक्रोशस्मिते क्षणौ उदाररुचिरक्रीडौ स्रग्विणौ वनमालिनौ पुण्यगन्धानुलिप्ताङ्गौ स्नातौ विरजवाससौ प्रधानपुरुषौ आद्यौ जगद्धेतु जगत्पति अवतीर्णो जगत्
इत्यर्थे स्वांशेन बलकेशवो दिशः वितिमिराराजन् कुर्वाणो प्रभया स्वया यथा मारकतः शैलः रौप्यश्च कनकाचितौ रथात्तूर्णम् अवप्लुत्य सोऽक्रूरः स्नेहविह्वलः पपातचरणोपान्ते दण्डवत् रामकृष्णयोः भगवद्दर्शनाह्लाद बाष्पपर्याकुलेक्षणः पुलकाचिताङ्ग औत्कण्ठ्यात् स्वाख्याने नाशकन् नृपा भगवान् तम् अभिप्रेत्य रथाङ्गाङ्कितपाणिना परिरेभे अभ्युपाकृष्य प्रीतः प्रणतवत्सलः सङ्कर्षणश्च प्रणतम् उपगुह्य महामनाः गृहीत्वा पाणिना पाणि अनयत् सानुजो गृहं पृष्ट्वा च स्वागतं तस्मै निवेद्य च वरासनं प्रक्षाल्य विधिवत्पादौ मधुपर्कार्हणम् आहरत् निवेद्य गां च अतिथये संवाह्य श्रान्तमादृतः अन्नं बहुगुणं मेध्यं श्रद्धयोपाहरद्विभुः तस्मै भुक्तवते प्रीत्या रामः परमधर्मवित् मुखवासैः गन्धमाल्यैः परां प्रीतिं व्यधात् पुनः पप्रच्छ सत्कृतं नन्दः कथं स्थ निरनुग्रहे कंसे जीवति दाशार्हः सौनपालायिवावयः यो अवधीत् स्वस्वसुस्तोकान् क्रोशन्त्या असृत्खलः किं नु स्वित् तत्प्रजानां वः कुशलं विमृशामहे इत्थं सूनृतया वाचा नन्देन सुसभाजितः अक्रूरः परिपृष्टेन जगावध्वपरिश्रमम् श्रीहरये नमः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अक्रूरागमनं नाम 38 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द सद्गुरु विठ्ठलदास महाराज की जय।